అంకిత భావంతో సేవ చేయాలని నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులకు మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు. సంగారెడ్డి ప్రజా ప్రతినిధులు వారి హక్కులను, బాధ్యతలను, చట్టాలను తెలుసుకుని తమ ప్రాంత ప్రజలకు అంకిత భావంతో సేవ చేయాలని నూతనంగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు, సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సూచించారు. గురువారం కందిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని సర్పంచ్, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి దామోదర రాజనరసింహ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 99 రోజుల ఒక మహత్తర కార్యక్రమాన్ని తీసుకోవడం ఎంతో గర్వించదగ్గ విషయమన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఇలాంటి సాహసం చేయలేదన్నారు. ఈ కార్యక్రమంలో 10 అంశాలపై గ్రామస్థాయి నుంచి మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిల వరకు ఏ విధంగా ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాలు అమలు, నిధుల సమీకరణ, ప్రజాప్రతినిధుల హక్కులు, చట్టాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రతి ప్రజాప్రతినిధి అన్ని అంశాలపై అవగాహనను పెంచుకొని అంకిత భావంతో తమ ప్రాంతంలో గెలిపించిన ప్రజలకు, పార్టీలకు అతీతంగా సేవలు అందించాలన్నారు. కనీస సౌకర్యాలైన రోడ్లు, విద్యుత్, పారిశుద్ధ్యం, డ్రైనేజీ వంటి అంశాలను ముందుగా ప్రాధాన్యతనిచ్చి ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి, ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎంఏ ఫాహిం, జిల్లా కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ పాండు, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్యే సంజీవరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ అంజయ్య, జిల్లా ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి ఒక కళ ఉన్నది, ఒక ఆకాంక్ష ఉన్నది, ఒక విజన్ ఉన్నది. నా ప్రాంతానికి, నా గ్రామానికి, నా మండలానికి, నా నియోజకవర్గానికి నేను ఇది చేయాలి అని ఒక తపన ఉంటుంది. అనుభవం తప్పు ఉన్నది, కానీ ఆసక్తి ఉన్నది, ఆలోచన ఉంటుంది. ఆచరణ సాధ్యమా కాదా అనేది పెద్ద ప్రశ్న. వీళ్ళందరూ సర్పంచులు అయిన, చైర్మన్ అయిన, కౌన్సిలర్లు అయిన, నా వాడికి ఏం చేసుకోవాలి, నేను నా మున్సిపల్కి ఏం చేసుకోవాలి, నా గ్రామానికి ఏం చేసుకోవాలి, ఎలాంటి నిధులు, ఎన్ని రకాల నిధులు ఉన్నాయి, సంవత్సరానికి వచ్చే నిధులు ఏంటి, వాటికి ఎన్ని ప్రయారిటైజ్ చేయాలి, ప్రజల మరణం ఉండాలంటే నా నడవడిక రాజకీయంగా ప్రజా జీవితంలో ఏ రకంగా ఉండాలి, చట్టాలు ఏమంటున్నాయి, చట్టాలు ఏం చెప్తున్నాయి, పంచాయతీరాజ్ చట్టమే కానీ, మున్సిపల్ చట్టమే కానీ, ఫారెస్ట్ చట్టమే కానీ, ఈ చట్టాలు ఏమంటున్నాయి, నా పవర్స్ ఏంటి, నా అధికారాలు ఏంటి, నేను ఎంతవరకు చేయగలుగుతాను, నేనేం మాట ఇచ్చిన ప్రజలకు ఆ మాటలు జరుపుకోగలనా నేను అనేది మన మనసులో ఉంటుంది. ఈ రోజు ప్రత్యేకంగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అంటే మధ్యాహ్నం నుంచి మీకు పంచాయతీరాజ్ చట్టమే కానీ, యూఎల్బీసీ కానీ, అంటే మున్సిపల్ చట్టాలే కానీ, దానిలోనే కలెక్టర్ గారు చెప్పారు, అమ్మ రూలో మున్సిపల్ చట్టాలే కానీ, ఫారెస్ట్ చట్టమే కానీ, ఈ చట్టాల పైన మీకు అవగాహన రావాలి. నిధులు, కేంద్ర నిధులే కానీ, రాష్ట్ర నిధులే కానీ, లోకల్ పడే నిధులే కానీ, ట్యాక్సెసే కానీ, ఏ రకంగా నిధులు మనము సేకరించుకోవచ్చు. ఈరోజు నేను మా విమలారెడ్డి ఉగ్గెల్లి అంటే జైరాబాద్ ఉగ్గెల్లి విమలారెడ్డి మా మున్సిపల్ చైర్మన్ వచ్చేలా ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల మహత్తర కార్యక్రమము ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక. ఇంత పెద్ద పొడుగున ఇలాంటి అఫీషియల్ ప్రోగ్రామ్ 99 రోజుల ప్రోగ్రామ్ ఎప్పుడు గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. ప్రధానంగా 10 థీమ్స్, 10 అంశాలని గుర్తించి ఆ అంశాల పైన గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఒక
అవగాహన, ఒక చర్చ, ఒక ప్రణాళిక, ప్రభుత్వం ఏం చేస్తున్నది, మనమేం చేయాలి. ప్రధానంగా మనము పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యము, తర్వాత ఒక్కొక్క కాన్సెప్ట్, రహదారులు, అలాగే అంటే సేఫ్ గా ఇంటికి తిరిగి రావడము, అంటే ట్రాన్స్పోర్టేషన్, సేఫ్ ట్రాన్స్పోర్టేషన్, అదేవిధంగా సంక్షేమము, పిల్లల భద్రత, రైతులు, పర్యావరణ, ఇలాంటి అంశాలన్నీ తీసుకొని గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, రాష్ట్ర స్థాయిలో కూడా మనం చేపట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు మీరు నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్లే కానీ, చైర్మన్లే కానీ, మున్సిపల్ చైర్మన్లే కానీ, సభ్యులు కానీ ఆహ్వానిస్తున్నాము. సర్పంచ్, ఒక కౌన్సిలర్, ఒక శాసనసభ్యుడు, పెద్దలు దామోదర నరసింహ గారికి, అలాగే ఎమ్మెల్సీ అజరెడ్డి గారికి, మరి కలెక్టర్ గారికి, ఇక్కడ చేసిన సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, వార్డు మెంబర్లు అందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేస్తూ, మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే చెప్పడం జరిగింది, ప్రజాపాలన, ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పడం జరిగింది. అదే దృష్టితో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలి. ప్రజల మధ్యలో ఉంటూ ప్రభుత్వం ఇచ్చే పథకాలు అర్హులైన అందరికీ సమకూర్చే విధంగా మీరు కృషి చేయాలి. అలాగే మీకు అందుబాటులో ప్రభుత్వ అధికారులు ఉంటారు, వాళ్ళ సహాయంతో మీరందరూ కూడా మంచి పని చేసి ప్రజల్లో ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా తెలియజేయాలి. మరి ఊరు బాగుండాలన్నా, వార్డు బాగుండాలన్నా, ముఖ్యంగా ఈసారి మహిళలు అధిక సంఖ్యలో గెలవడం జరిగింది. మహిళ అంటే మరి అన్నీ తెలిసి ఉంటారు, ఇంట్లో ఎట్లా చేసుకుంటామో సమాజ సేవ కూడా మీరందరూ కూడా అందరికీ అందుబాటులో, ఒక తల్లి కొడుకు బిడ్డకు కానీ ఇంకెవరికైనా ఎట్లా చేస్తుందో మీరందరూ కూడా అలాగే చేయాలి అని నా కోరిక. ఎందుకంటే మహిళలకు ఎక్కువగా సహనము, ఓపిక ఉంటుంది కాబట్టి ఓపికతోని ఈ ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు తీసుకెళ్ళాలి అని తెలియజేసుకుంటూ, మరి ఇప్పుడు ఇచ్చే గవర్నమెంట్ మనకి అన్ని కూడా మహిళల పేరు మీద వస్తున్నాయి. మీరందరూ కూడా సహకారంతో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ, మరి ఈ అవకాశం మంచి అవకాశం ప్రభుత్వం మీకు అన్ని చదువుతూ ఉంటుంది కాబట్టి అన్ని కూడా మీరు ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటూ మరి అలానే ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, చైర్మన్ రంగాలయ సంస్థ గారికి, డిఎఫ్ఓ గారికి, ఏసీఎల్టీ గారికి, ఈ ప్రోగ్రామ్ లో ట్రైనింగ్ పొందుతున్న సర్పంచ్లకి, మున్సిపల్ చైర్పర్సన్స్ కి, కౌన్సిలర్స్ కి, ప్రెస్ మీడియా మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఫుల్ డే ప్రోగ్రామ్ మీకు అందరికీ మేము ఏర్పాటు చేశాము. ఈ ప్రోగ్రామ్ మనకి 99 డేస్ యాక్షన్ ప్లాన్ లో భాగంగా ఈ ప్రోగ్రామ్ పెడుతున్నాము. ఈ ప్రోగ్రామ్ చూసుకుంటే మనకి 10 డిఫరెంట్ థీమ్స్, అంటే అది ఎడ్యుకేషన్ అవ్వచ్చు, హెల్త్ అవ్వచ్చు, లేదంటే పర్యావరణం అవ్వచ్చు, వీటన్నింటిలో మనకి ఒక్కొక్క థీమ్ మీద ఏమి యాక్షన్ తీసుకోవాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. అదే కాకుండా ఈ ప్రోగ్రామ్ అనేది మనము 5 లెవెల్స్ లో, 5 డిఫరెంట్ లెవెల్స్ లో చేస్తున్నాము. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్ గ్రామ సభ కానీ, మున్సిపల్ వార్డ్ ఆర్ చైర్మన్ దగ్గర జరిగే ప్రోగ్రామ్. ఇది 2 ఏప్రిల్ నాడు మీరందరూ కూడా గ్రామ సభ పెట్టుకొని ఊర్లో గవర్నమెంట్ ఇస్తున్న ప్రోగ్రామ్స్, అలానే
వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. దీని గురించి కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మండల్ లెవెల్లో ప్రోగ్రామ్ పెట్టుకుంటామంటే అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో పెట్టుకోవడం జరుగుతుంది. జిల్లా లెవెల్లో మొత్తానికి జూన్ 2 నాడు స్టేట్ లెవెల్లో కూడా ఈ ప్రోగ్రామ్ అనేది మనం టేకప్ చేస్తాం. సో ఈ 10 థీమ్స్ లో మీకు ఏం ప్రోగ్రామ్స్ మీరు టేకప్ చేయాలి, మీరు ఎట్లా సహకరించాలి, ఎలా మీరు ముందుకు తీసుకెళ్లాలి అనేది మీకు డీటెయిల్ గా ప్రెజెంటేషన్ ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. రెండోది పంచాయత్ రాజ్ కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇద్దరికి కూడా మెటీరియల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటి గురించి లంచ్ తర్వాత జిల్లా అధికారులు అందరూ కూడా మీకు అందుబాటులో ఉండి ఆ స్కీమ్స్ అన్నిటి గురించి ఎవరు ఎలిజిబుల్ ఉంటారో, ఎలాంటి సహాయం వస్తుంది గవర్నమెంట్ నుంచి, ఒక్కొక్క స్కీమ్ గురించి జిల్లా అధికారులు అందరూ కూడా మీకు అవగాహన కల్పిస్తారు. అలానే పంచాయత్ రాజ్ యాక్ట్, యుఎల్బి యాక్ట్ లో ఏం అంశాలు ఉంటాయి, ఒక సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, చైర్పర్సన్ కానీ, కౌన్సిలర్స్ కానీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి అనేది కూడా మీకు అవగాహన కల్పిస్తాము. దాని తర్వాత నేను మళ్ళీ 4 గంటలకు వస్తాను. ఇప్పుడు మన మంత్రి గారు వీళ్ళందరూ మాటలు విన్నాము. మళ్ళీ నేను 4 గంటలకు వస్తాను. మీ అందరితో ఇంటరాక్షన్ కూడా పెట్టుకుంటాను. మీకు ఎలా అనిపించింది సెషన్, ఇంకా మీకు ఏమైనా అవగాహన కావాల్సి వస్తుందా, ఇంకా ఏమైనా అసిస్టెన్స్ కావాలన్నది కూడా మీకు తెలుసుకుంటాను. కానీ మా రిక్వెస్ట్ ఏమంటే ఈ రోజంతా